నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. హైదరాబాద్లో అయితే 10,000కి గజం, అంటే హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో 10,000కి గజం అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి ఒకవేళ ఇది 10,000కి గజం వస్తే ఒక మనకి శుభవార్త అని అనుకోవచ్చు. సో ఈ అంశాన్ని అంటే ఈ రియల్ ఎస్టేట్ గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హైదరాబాద్ శివార్లలో 10,000కి గజం అని చెప్పేసి మనకి అయితే తెలుస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా? మరి నిజంగా హైదరాబాద్ శివార్లలో 10,000కి గజం దొరికే అవకాశం ఉందంటారా? అన్ని పాజిటివ్లు ఉంటాయమ్మా. పిండి కొలిది రొట్టి, నేను చాలాసార్లు చెప్పాను, జిత్తన ఆట ఒత్తున రోటీ. సో 10,000 కొనికి ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ ఉంది మన ఉప్పల్ స్టేడియంలో, క్రికెట్ స్టేడియం ఉంది, మీరు ఎప్పుడైనా చూసాను. అక్కడ 30,000 40,000 పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, 20,000 కొనుక్కునే వాళ్ళు ఉంటారు, 10,000 కొనుక్కుని ఉంటారు, 500 లేకపోతే 5,000 రూపాయల టికెట్. వేరియేషన్ ఏముందంటే తక్కువ రేటు కొనుక్కున్నాడు, ఆ పైన ఎక్కడో ఉంటాడు, క్రికెట్లో చుక్క సేమల్లాగా కనిపిస్తారు. బట్ ఆ కెపాసిటీ అంతే కాబట్టి అదే సాటిస్ఫై అవుతాడు. దగ్గర కూర్చున్న వాళ్ళు మొత్తం లైవ్లో మనుషులు కనిపిస్తారు, అది వేరే సాటిస్ఫాక్షన్. అదే ఇంట్లో కూర్చొని నేను 400 ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాడు, హైలైట్స్ చూస్తాడు, అన్నిటికంటే క్లారిటీ, ఏసీ రూమ్లో క్లారిటీ ఉంటుంది. సో ఇది ఒక్కొక్క ఇండివిజువల్ పర్సెప్షన్. గుడ్స్లు ఉన్నాయి, కమలీలు అంటారు, అప్పుడు తాటాకేలతో కట్టేవారు, తర్వాత పెంకిటీలు అనేవారు, తర్వాత ఆర్సీసీ అన్నారు. ఇప్పుడు లగ్జరీ బిల్డింగ్లు చాలా వచ్చేసాయి. మీరు బంజారా జూబ్లీతో ఒక్కొక్క బిల్డింగు అమెరికా జపాన్ కంటే మంచిగా ఉంటాయి బిల్డింగ్స్. సో 10,000 15,000 కొనుక్కునే వాళ్ళు డెఫినెట్గా అవకాశం ఉంది. సిటీకి దూరంగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏరియాలు అన్నీ చెప్పలేం కానీ 2-3 ఏరియాలు చెప్తాను. మీరు ఇప్పుడు మోకిల, శంకరపల్లి, మేతాబ్ఖాన్గూడ, నవాబ్పేట్, సంగారెడ్డి ఆ ఏరియాలో 10,000-15,000కి దొరుకుతున్నాయి. సిటీకి 50 కిలోమీటర్లు, RRR లోపు, ORRకి 15 నిమిషాలు 20 నిమిషాలు జర్నీ. సో అది వన్ ఆఫ్ ది ఏరియా. అట్లానే మీరు షాద్ నగర్ దాటి వెళ్తే మీకు 10,000-15,000 దొరుకుతుంది. అన్నీ మెయిన్ రోడ్డు దొరకవు. ఇందులో జనరల్గా నేను చెప్పేది ఏంటంటే నాన్ గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ 3 భాగాలు ఉంది. మెయిన్ రోడ్ అయితే ఒక 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఒక భాగం, ఒక టైప్ ఉంటుంది. మెయిన్ రోడ్కి 2-3 కిలోమీటర్లు అయితే ఒక రూపంలో ఉంటుంది. మెయిన్ రోడ్కి 3 నుండి 5 కిలోమీటర్లు అయితే ఒక రేట్ ఉంటుంది. సో అప్రిషియేషన్ కూడా అట్లనే మారుతుంది. రోడ్ సైడ్ ఏదైతే 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉందో అది కనుక్కుంటే కనుక మీకు 25,000 30,000లో 5 ఇయర్స్లో 5 to 6 years డబుల్ అవుతుంది. అదే మీరు 10,000 కావాలనుకోండి, ఈ 25,000 10,000 కొంటే లోనికి 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తే దొరుకుతుంది, మంచి క్లియర్ బిట్స్ ఉంటాయి. కాకపోతే అప్రిషియేషన్ అనేది 5 to 6 years కాదు, ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మెయిన్ రోడ్లో డెవలప్ అవ్వడం ఈజీ. బైలేన్, ఇప్పుడు శ్రీనగర్ మెయిన్ రోడ్ వేరు, బైలేన్ వేరు. మెయిన్ రోడ్కున్న డిమాండ్ బైలేన్కి ఉండదు కదా, అక్కడ కూడా అంతే. సో మెయిన్ రోడ్ నుండి మనం ఎంత దూరం వెళ్తుండే కానీ మీరు 10,000 కానీ 8,000 కూడా దొరుకుతాయి. కాకపోతే అప్రిషియేషన్ టైం విల్ వేరీ. పెరుగుతుంది అంటారు? పెరుగుతుంది, అంటే దూరం పెరుగుతుంది కొద్ది రేటు తగ్గుతుంది. మెయిన్ రోడ్కున్న కొద్ది రేటు పెరుగుతుంది. ఒక లా ఇది. ది మోర్ యూ గో ఫార్ ది రేట్ ఈజ్ లెస్, ది మోర్ యూఆర్ క్లోజర్ టు ది సిటీ ది రేట్స్ ఆర్ హై. సో ఎక్కడ ఉండాలి ఏమిటనేది మీ పరిస్థితి, మీ బడ్జెట్ బట్టి మీరు ఎవరైనా సరైన ప్రొఫెషనల్ ఏజెంట్ కానీ ప్రొఫెషనల్ రియల్టర్ కానీ దే విల్ గైడ్ యూ. మీరు ఊరికే దేపముడి టార్చ్ లైట్ ఎత్తుకుంటే దొరకవు. ఎందుకంటే ప్రతి ఏరియాలో ఎక్స్పర్ట్ ఉంటాడు. మీరు చూసుకుంటే మాలాంటి, ఇప్పుడు నేను చెప్తాను, మా రియల్టర్ ఆక్సిజన్లో దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ సెల్. మేము ట్రైనింగ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం, ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తాం, అట్లే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాం. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో ఫస్ట్ అడిగేది అంటే మీరు దేనికి కొంటున్నారు, ఎంతలో కొనుక్కోవాలను. ఈ 2 క్వశ్చన్లు ఉంటే మా ఆన్సర్లు మారిపోతాయి. సో 10,000కి కొనుక్కోవడం తప్పేం లేదండి, ఎందుకంటే మనకున్న సంపాదన, మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మన రేట్ ఉంటుంది. సో 25 లక్షలు 30 లక్షలు ₹1 కోటి ఉడితే పోలిస్తే చిన్న బడ్జెట్. కానీ ఒక నార్మల్ మోర్సల్ సైజ్కి 25-30 lakhs అంటే గుడ్ బడ్జెట్. ఇప్పుడు నెలకి 25,000 జీతం అంటే పనిచేస్తాడు అనుకోండి, ఎంత సంపాదిస్తాడు ఆయన? 25,000 20,000 మినిమం ఖర్చు పెట్టాలి. ఎంత అని టైట్గా ఉన్నా 3-4 వేలు 5,000 కంటే ఎక్కువ సేవ్ చేయాలి, 20%. సో ఎన్ని 5,000 అయితే లక్షలు అవుతాయి.
అయితే ఇక్కడ ఇంకో సలహా ఏంటంటే చాలామంది నా దగ్గర డబ్బులు లేవు నువ్వు మీ 25 లక్షలు ఉంటే 50 లక్షల ప్లాట్ నచ్చితే కొనుక్కోవచ్చు, బ్యాంక్ లోన్కి వెళ్ళవచ్చు, మీకు కట్టే కెపాసిటీ ఉంది, మీ సిబిల్ రేటింగ్ బాగుంటే మీ దగ్గర 15 లక్షలే ఉంది క్యాష్, ఇంకొక 20-30 లక్షలు బ్యాంక్ వారు ఇస్తారు మీకు లోన్. సో ఆ విధంగా కూడా పెంచు. అయితే దానికి ఒక 10-20 సంవత్సరాలు భారం ఉంటుంది, మీరు అది తీర్చుకోవాలి. చాలామంది ఈఎంఐస్ 20 సంవత్సరాలు పెట్టుకుని 10 సంవత్సరాల్లో క్లోజ్ చేస్తారు. ఎందుకంటే మధ్యలో బోనస్ వస్తుంది, అత్తగారు కట్నం ఇస్తారు, లేకపోతే ఇంకేదో రూపంలో వస్తాయి. ఆ డబ్బులతో అప్పు తీర్చుకుంటే మీ ఈఎంఐస్ తగ్గిపోతాయి. సో 25 లక్షలు అనేది నా ప్రకారం మీకు 200 గజాలు 150 గజాలు ప్లాట్ సైజ్ స్టార్ట్ అవుతుంది. మామూలు డిటిసిపి వెంచర్లో కానీ చూసుకుంటే 150, 167, 180 అట్లా ఉంటాయి. సో 10 నుండి 12, 13, 10 నుండి 15 వేల లోపు మీకు ఈజీగా 200 గజాలు 25-30 ల్యాక్స్ అనుకుంటే వచ్చేస్తుంది. సో 200 గజాలు ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ రెగ్యులర్ హౌస్. G+1, G+2 కట్టుకోవచ్చు. సో ముందు ప్లాట్ కొనుక్కొని పెట్టేసి మళ్ళీ డబ్బులు కూడబెట్టుకొని అప్పుడు కన్స్ట్రక్షన్. అందుకని మన పాతకాలంలో మీరు పుట్టినప్పుడు మీరు చిన్నప్పుడు చూసుకుంటే మన తాతలు ముత్తాతలు ఉండేవాళ్ళు 55-60 సంవత్సరాలని ఇల్లు కొనుక్కున్నారు. ఎందుకు? వాళ్ళకి రిటైర్ అయినప్పుడు పిఎఫ్, బోనస్, పీపీఎఫ్లు ఇవన్నీ వచ్చేవి, మెడికల్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే బయింగ్ కెపాసిటీ పెరిగింది, 30 సంవత్సరాలని ఇల్లు కొనేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు రేట్స్ అనేది బయింగ్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మీ గోల్స్ జల్దీగా అచీవ్ అవుతాయి, అంటే ఫాస్ట్గా అచీవ్ అవుతారు. సో దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే అవగాహన కావాలనుకుంటే దే కెన్ టేక్ అపాయింట్మెంట్ విత్ అస్. మనం ఏ ఏరియా సూటబుల్, ఆయన ఎక్కడుంటారు, ఆయన అభిరుచులు ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, ఎంత కొనుక్కుంటారు, బ్యాంకులోనే ఎంతకు వెళ్తున్నారు, డైరెక్ట్గా ఎంత అమౌంట్ ఉంది, ఇవన్నీ విషయాలు మనం పరిగణనలో తీసుకొని వాళ్ళకి చెప్తాం అన్నమాట. ఏంటంటే ఫలానా ఏరియాలో మీరు కొనుక్కుంటే ఇక్కడ రేట్ ఒకటి ఇంపార్టెంట్, రేట్తో పాటు అప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. అప్రిషియేషన్ రేట్ ఎప్పుడు వస్తుందంటే డెవలప్మెంట్స్, ఆ లొకేషన్ డెవలప్మెంట్స్ లేకపోతే కనుక మీకు అప్రిషియేషన్ జరగదు. అది ఇంపార్టెంట్ పాయింట్. సో మనం అంతకుముందు ఎపిసోడ్లో మనం ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ లొకేషన్కి 5 నుండి 10 కిలోమీటర్ల చుట్టూ ఏమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ ఏమొస్తున్నాయి, ప్రైవేట్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎన్ని వెంచర్స్ వస్తున్నాయి, ఎన్ని వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఎన్ని ఫ్యూచర్ అప్కమింగ్ వెంచర్స్ ఉన్నాయి, ఇవన్నీ దాన్ని బట్టి కూడా. ప్లస్ దగ్గరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైనా, రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని కొనుక్కుంటే మీరు ప్రొఫెషన్. నేను ఏమంటానంటే ఇప్పుడు కూడా కమిషన్ వల్లనే చాలామంది ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళరు. కానీ మీరు ప్రొఫెషనల్ ఏజెంట్స్ దగ్గర మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆయన అదే పనిలో ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ పని డాక్టర్ చేయాలి, ఏజెంట్ పని ఏజెంటే చేయాలి. ఇప్పుడు డాక్టర్ పని యాక్టర్ చేస్తే ఏమవుతుంది, యు నో ద రిజల్ట్. సో దానివల్ల అది ఇంపార్టెంట్. సో మీరు డెఫినెట్గా యూ గో అండ్ హై. ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయర్ ఆర్ సెకండ్ టైం బయర్, డెఫినెట్లీ యూ షుడ్ హైర్ ఏ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ హూ కెన్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై. అండ్ ఏజెంట్ ఉంటూ చూపించడం కాదండి, మీరు స్ట్రీట్ బ్రోకర్స్ దగ్గర కాకుండా ప్రొఫెషనల్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ దగ్గర నుండి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన దాకా కూడా వాళ్ళు సర్వీస్ ఇస్తారు మీకు. సో దీనివల్ల మీకు 1-2% పోయినా మీ సేఫ్టీ ఉంటుంది. 98%. చాలా మంది డబ్బులు చేతులు కాలే కాకులు పడు కొనేస్తారు, లబో దిబో అంటారు. అది చేసుకొని పోతే మనం ఇప్పుడు మనం డాక్టర్కి వెళ్తే ఫీజు కడతాము, లాయర్ దగ్గరికి వెళ్తే ఫీజు కడతామా, కన్సల్టెంట్ దగ్గర ఫీజు కడతామా, మరి ఇక్కడ ఎందుకు కట్టమండి? డాక్టర్ డబ్బులు కట్టిస్తేనే లోనికి రాణిస్తాడు, అది ప్రాణం. ఇది ప్రాణం కంటే డేంజర్. ఆ రోగం అనేది ఒకసారి వచ్చి 1 వీక్లో పోతుంది, ఈ రోగం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.